పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత యొక్క గొప్ప భక్తుడు, వేదశాస్త్ర పండితుడైనటువంటి పునీత బెర్నార్డు గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం వరకు. అందులోకి ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత పుట్టబోవు శిశువు పవిత్రుడైన దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమకు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. అంతట మరియమ్మ, ఇదిగో ప్రభువు దాస్తురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత ఆమె వద్ద నుండి వెడలిపోయెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని తల్లి అయిన మరియ తల్లి భక్తులుగా మరియమాతని మనం వివిధ రూపాలలో గౌరవించుకుంటాం. అదే రీతిగా ఆ మరియమాత యొక్క శక్తివంతమైన మధ్యస్థ ప్రార్థన ద్వారా మన అవసరతల కొరకై ఆ తల్లి ద్వారా మనం దేవునికి మొరపెట్టుకుంటాం. అనేక పద్ధతులు, అనేక విధానాలు, అనేక ప్రార్థన వెసులుబాట్లు స్త్రీ సభ మనకి అనుగ్రహిస్తుంది. వాటిలో జపమాల, దేవర ప్రసాదం చేత మరియమ్మ ప్రార్థన చేసుకోవటం, అదేవిధంగా పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవటం, ఇవన్నీ కూడా మన కథోలిక విశ్వాసములో భాగం. మరియమాతని రోమన్ కథోలికులు దేవుడు అనరు. దేవునికి జన్మనిచ్చిన తల్లి, క్రీస్తు ప్రభువు చేత మనందరికీ కూడా సిలువ చెంత తల్లిగా ప్రసాదించబడ్డ ఆ తల్లిని దేవుడు మనకి తల్లిగా ఇచ్చారు. కాబట్టి ఆ తల్లిని గౌరవించుకుంటా, ఆ తల్లి యొక్క ఆత్మీయ మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ ప్రభు యొక్క వరాలు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ప్రియులారా, శ్రీ సభ చరిత్రలో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకునేటువంటి అత్యంత శక్తివంతమైన ప్రార్థనలో ఒకటేమిటి అంటే మిక్కిలి నెనడు గల తల్లి, కృపారసము గల ప్రార్థన. ప్రియులకు దేవుని, మిక్కిలి నెనడు గల తల్లి మీ శరణకు పరిగెత్తుకొని వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడూ లోకములో వినది లేదని తలంచండి. చాలా శక్తివంతమైన ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు రాశారు ఇంతకీ? మీలో చెప్పండి, ఎవరు ఆత్మీయంగా ఇంత గొప్ప ప్రార్థన రాశారు? ఈనాడు మనం పండగగా కొనియాడుకుంటున్నటువంటి పునీత బెర్నార్డు గారు రాసినట్లుగా మనకి ఆధారాలు దొరుకుతున్నాయి. ఇప్పటికి కూడా వేదశాస్త్ర పండితులు మిక్కిలి నెనరుగల తల్లి బెర్నార్డు గారి యొక్క ప్రార్థన ఆయన మనకి అనుగ్రహించాడు. కారణం ఏమిటి అంటే ఆయనకు మరియ తల్లి మీద ఉన్నట్టు అపారమైనటువంటి ప్రేమ, నమ్మకం, విశ్వాసం, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన శక్తిలో ఉన్నటువంటి నమ్మకం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ బెర్నార్డు గారిని వారిని సెయింట్ బెర్నార్డ్ ఆఫ్ క్లేర్వో అంటారండి. ఫ్రెంచ్ పదం కాబట్టి క్లేర్వోక్స్ అని ఉంటుంది, కానీ క్లేర్వో అని పలకటం మాత్రం. వీరిని 16వ బెనడిక్ట్ పాపు గారు ఏమన్నారంటే మేరియన్ డాక్టర్ అన్నారంటే మరియమాతకు సంబంధించినటువంటి వేదశాస్త్ర పండితుడు అన్నారు. జాగ్రత్తగా వినండి, పునీత బెర్నార్డు గారిని మరియమాతకు సంబంధించిన వేదశాస్త్ర పండితుడు అన్నారు. ఆయన ఒక మఠములో జీవించినటువంటి గురువు. ఆయన ఫ్రాన్సు దేశంలో ప్రియులారా 1090వ సంవత్సరంలో 1090వ సంవత్సరంలో జన్మించారు. చాలా ఉన్నతమైన కుటుంబం, చాలా ధనవంతమైనటువంటి కుటుంబం. కానీ కథోలిక విశ్వాసం నరనరాన జీర్ణించుకుపోయినటువంటి విశ్వాసం కుటుంబం. వాళ్ళ నాన్నగారు ప్రియులారా కథోలిక విశ్వాసం నైట్స్ అని అంటారండి. నైట్స్ అంటే చీకటి కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి హోదా కలిగినటువంటి వారు.
కాబట్టి ఆ నైట్స్ హోదా కలిగినటువంటి వారు కథోలిక శ్రీ సభలో ఒక గొప్ప విశ్వాసాన్ని పరిరక్షించేటువంటి ఒక చిన్న ఒక చాలా ఉన్నతమైనటువంటి ఒక సంస్థ ఉందండి. సంస్థానాల ఒక సభ ఉంది. మరిదల సభ్యులు, విన్సెంట్ ద పాల్ సొసైటీ మెంబర్స్ ఈ విధంగా ఉంటారు. కానీ ఈ నైట్స్ అనేటువంటిది ఇంకా చాలా శక్తివంత ప్రభావవంతమైనటువంటిది. దానిలో వాళ్ళ నాన్నగారు ఒక మెంబర్, వాళ్ళ అమ్మగారు కూడా ప్రియులారా ఆమె బ్లెస్సెడ్ అంటే దైవ సేవకురాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాళ్ళు 7 పిల్లలు. 7 పిల్లల్లో వీరొకరు. చిన్ననాటి నుండి కూడా చాలా తెలివైనటువంటి వాడు, అంతే భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారు. తనకి 22 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన మఠవాసిగా మారిపోయాడు. ఆ దగ్గరలో ఉన్న క్లేర్వో అనేటి ప్రాంతంలోనికి వెళ్ళి ఆ మఠంలో చేరారు. అక్కడికి ఆయనతో పాటుగా తన యొక్క బంధువులు, స్నేహితులు చాలా మంది చేర్చారు. ఒకేసారి వెళ్ళి చేరారు. 1115వ సంవత్సరంలో ఒక కొత్త మఠాన్ని ఆ క్లేర్వో ప్రాంతంలోనే ప్రారంభించాలి అనని తన మఠ పెద్దలు ఆయనకి చెప్పటం జరిగింది. ఇది ఫ్రాన్స్ దేశంలో జరుగుతుందండి ఇదంతా కూడా. ఆ క్లేర్వో అనే పదానికి అర్థం ఏంటంటే ప్రకాశవంతమైన నేల, లోయ. ప్రకాశవంతమైన లోయ అని అర్థం. అక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత బెర్నార్డ్ గారు మఠాన్ని ప్రారంభించిన తర్వాత ఒక రకంగా చెప్పాలి అంటే తన ఆధ్యాత్మికమైన జైత్ర యాత్ర ప్రారంభించేశాడండి. ఏంటి అనంటే ఆయన తన మఠాలను యూరోప్ దేశాలలో అన్నిట్లో స్థాపించేశాడు. తాను మరియ తల్లికి తనను తాను అంకితం చేసుకున్నాడు. ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆయన లెక్కకు మిక్కుటంగా మఠాలను స్థాపించాడు. మఠాలు అంటే ఆ రోజుల్లో చాలా నిష్ఠతోటి ఉండేవారండి. చాలా కఠినంగా ఉండే ఈ నియమాలు ప్రియులారా. అదేవిధంగా ఆయన యూరోప్ దేశాలన్నిటినీ కూడా, పట్టణాలన్నింటినీ కూడా తిరిగి ప్రజలలో కథోలిక విశ్వాసాన్ని పెంపొందింపచేశాడు. చాలా ఆయన నూరు పోసాడు ప్రియులారా. ఒక గొప్ప పునీతుడండి శ్రీసభలో, ఒక మహా గొప్ప పునీతుడు. ఆయన ప్రియులారా 1153వ సంవత్సరంలో ఆగస్టు 20వ తారీఖు, అంటే ఈ రోజున ఆగస్టు 20వ తారీఖున ఆయన స్వర్గస్థులు కావటం జరిగింది. 38 సంవత్సరాల పాటు ఆయన మఠాధిపతిగా ఆ సభ్యులందరినీ కూడా ముందుకు నడిపించాడు. అయితే ప్రియులారా, ఆయన మరణించే నాటికంటండి 160 మఠాలు స్థాపించాడంటండి. అసలు అది మన ఆలోచనకే మించినటువంటిది. 160 మఠాలు, కొన్ని వేల మంది ఆ మఠాలలో మఠవాసులుగా, సన్యాసులుగా చేరారు. ఆయన ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మరియ తల్లిని గురించి ఎక్కువగా బోధించాడు. క్రీస్తు ప్రభు గురించి బోధించాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ కాలంలో ఒక రకంగా చెప్పాలి అంటే మరియ మాతల భక్తిని ప్రోత్సహించినటువంటి వేదశాస్త్ర పండితుడు అని మనం చెప్పవచ్చు ప్రియారా. వారు మరణించినటువంటి 20 సంవత్సరాలకే వారిని పునీతుడిగా ప్రకటించారు. అంత గొప్ప పునీతుడు ప్రియ సహోదరి సహోదరులారా. ఒక మహా గొప్ప ధనవంతమైనటువంటి కుటుంబం నుండి వచ్చి, వినండి ప్రియులారా, కటిక పేదరికాన్ని జీవిస్తూ ఆయన తన యొక్క విలాసాలు విడిచిపెట్టి దేవుని కోసం జీవించి తాను మాత్రమే పవిత్రుడు కావటం కాకుండా కొన్ని వేల మంది దేవుని యొక్క మార్గం నడవడానికి మఠాలు స్థాపించాడు. యూరోప్ దేశాలన్నిటినీ కూడా క్రీస్తు వైపు మరల్చాడు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా. చాలా శక్తివంతమైనటువంటి పునీతుడు. 1 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం 24వ వచనంలో, పరుగు పందెములో పరిగెత్తు వారు అందరూ చాలా మంది ఉంటారు, ఒకడే బహుమతి పొందుతాడు. మీరు బహుమతి పొందినట్లుగా పరిగెట్టాలి. గురువులందరికీ కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి అనుకునేటువంటి వారందరికీ కూడా పునీత బెర్నార్డ్ గారు గొప్ప సుమాత్రకగా ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలలో పౌలు గారు అంటారు, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై పరిగెడుచున్నాను. క్రీస్తు యేసులో నేను దైవ పిలుపును పొందుకొని బహుమతి కొరకై
నేను లక్ష్యము కొరకే పరిగెడుతున్నాను అంటారు. పునీత బెర్నార్డ్ గారు కూడా ప్రిలారా అదేవిధంగా జీవించారు. తన యొక్క ఆస్తిపాస్తులు, ఈలోక సంబంధ పేరు ప్రఖ్యాతులు, తనకున్నటువంటి ఆ అంగబలం, ఆ రాచరికపు బలం, గొప్ప ఇంటి బిడ్డ, వీటన్నిటిని చూసుకోలే. వెనకున్నటువంటి వాటిని మరచిపోయాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ లోకము, ఈ సంపదలన్నీ కూడా పౌలు గారు చెప్పినట్లుగా పెంటగా భావించాడండి ఆయన. కాబట్టే దేవుని తన యొక్క స్వాస్థ్యముగా భావించాడు, తన యొక్క ఆస్తిగా భావించాడు. ఆయన అంత గొప్పవాడు కాగలిగాడంటే ఆయన అదే విధంగా లోకాన్ని త్యజించగలిగాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత శాస్త్రములో, మరియ శాస్త్రములో మేరియాలజీ అంటారు. మరియ తడియల భక్తి ప్రపత్తులు పెంచి పోషించటంలో పునీత బెర్నార్డ్ గారు ముందు వరుసలో ఉంటారు. మరియ తల్లిని ప్రియులారా బెర్నార్డ్ గారే సముద్రపు నక్షత్రము అని ఆయన పోల్చారు. ఏంటి సముద్రపు నక్షత్రము అంటే? ఆయన అన్నదేంటంటే, మానవులం అందరము కూడా ఈ లోకములో ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకం అనే సముద్రములో ప్రయాణం చేస్తున్నాం. ఈ జీవితం అనేటువంటిది ఒక పడవ ప్రయాణం లాంటిది, కానీ అది ఆత్మీయ ప్రయాణం. సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి వారు ఏ విధంగా నక్షత్రాలను బట్టి, ముఖ్యంగా సముద్రపు నక్షత్రము స్టెల్లా మ్యారిస్, ఆ సముద్రపు నక్షత్రాన్ని యొక్క దిక్కును బట్టి వారు గమ్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఆ రోజుల్లో ఈ యంత్రాలు లేవండి, ఎటు వెళ్ళాలి, GPS లేవు, నావిగేషన్లు లేవు. కాబట్టి వాళ్ళు ఆ సముద్రపు నక్షత్రం యొక్క ఆ జాడను పట్టుకొని వెళ్ళేవారు. అదేవిధంగా పునీత బెర్నార్డ్ గారు ఏమంటారంటే, మనము కూడా, క్రైస్తవులమైన మనము కూడా మరియ తల్లి చూపించేటువంటి ఆ మరియ తల్లిని చూస్తూ యేసు అనే గమ్యాన్ని చేరాలి, క్రీస్తు అనే ధరిని చేరాలి. మరియమాత మనని క్రీస్తు వద్దకు నడిపించే మధ్యవర్తి ఆయనని చెప్తారు చాలా చక్కగా. ప్రియులకు దేవుని బిడ్డారా, ఇంకా ఆయన ఏమంటారంటే పిల్లారా జాగ్రత్తగా వినండి. ఇదిగో సముద్రములో ప్రయాణించే నావికుడు దారి తప్పకుండా నక్షత్రాన్ని చూస్తాడు. అలాగే మన జీవిత సముద్రములో భయము, పాపము, నిరాశ, ప్రలోభము, బాధ, అనిశ్చితి వచ్చినప్పుడు మరియమాత వైపు చూడాలి అని బెర్నార్డ్ గారు అంటారు. అదేవిధంగా ఇన్ డేంజర్, ఇన్ డిఫికల్టీస్, థింక్ ఆఫ్ మేరీ, కాల్ అపాన్ మేరీ. ఇన్ డేంజర్, ఇన్ డిఫికల్టీస్, థింక్ ఆఫ్ మేరీ అండ్ కాల్ అపాన్ మేరీ అంటారు ఆయన. ప్రమాదాలలో, కష్టాలలో, సందేహాలలో మరియ తల్లిని తలంచుకోండి, మరియ తల్లిని పిలవండి అంటారు. బెర్నార్డ్ గారు ఇంకా ఏమంటారంటే, ఇఫ్ యు ఫాలో మేరీ యూ విల్ నాట్ గో అస్ట్రే, ఇఫ్ యు ప్రే టు మేరీ యూ విల్ నాట్ లూజ్ హోప్. ఏమంటారంటే ఆయన తెలుగులో, మరియ తల్లిని అనుసరిస్తే దారి తప్పరు, మరియమాతకు ప్రార్థన చేస్తే నిరాశ చెందరు. మరియ తల్లిని అనుసరిస్తే దారి తప్పరు, మరియమాతకు ప్రార్థన చేస్తే మధ్యస్థ ప్రార్థనను వేడితే నిరాశ చెందరు అంటారు. కాబట్టి ప్రియులారా, బెర్నార్డ్ గారు ఏమంటారంటే, మరియ తల్లి దారి తప్పకుండా యేసయ్య దగ్గర నడిపిస్తుంది. మరియ తల్లి తన మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసయ్య సహాయాన్ని మనకి అందిస్తుంది. ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బెర్నార్డ్ గారి గురించి మనం మాట్లాడేటప్పుడు దయచేసి గుర్తుంచుకోండి, ఎప్పుడూ కూడా బెర్నార్డ్ గారు మరియ తల్లిని యేసు ప్రభువు కంటే గొప్పవాడని చెప్పల. తన జీవితంలో రెండు ముఖ్యమైన మూల స్తంభాలు ఉన్నాయి. మొదటిది యేసు ప్రభు అయితే, ఆ యేసు ప్రభు దగ్గర నడిపించేటువంటి మరొక ముఖ్యమైన మార్గం ఏంటంటే మరియ తల్లి అంటాడు ఆయన. కాబట్టి యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మరియ తల్లి ఏ విధంగానైతే మీరు ఆయన చెప్పినట్లు చేయండి అని పలికింది కదా, మనకి యోహాను గారు చెప్పినట్లుగానే మరియ తల్లి శిష్యులకు చెప్పినట్లుగానే, మీరు ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పినట్లుగానే బెర్నార్డ్ గారు కూడా మరియ తల్లి మనల్ని తన కుమారుడు చెప్పినట్లుగా చేయింపజేసేటువంటి తల్లి అంటారు. చాలా ముఖ్యమైనటువంటి సందేశం అండి. బెర్నార్డ్ గారి గురించి మనందరం కూడా నేర్చుకోవాలి తప్పనిసరిగా ప్రియులారా. అదేవిధంగా
యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో బెర్నార్డ్ గారు ఏమంటారంటే, అక్కడ ఆయన మొదటి అద్భుతాన్ని చేసినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆయనను విశ్వసించిరి అని రాయబడి ఉంటుందండి. బెర్నార్డ్ గారు ఏమంటారంటే, మరియ తల్లి మనల్ని ప్రభువు దగ్గరికి నడిపించి ప్రభువు చెప్పిన కార్యాలు చేయించి ఆ తరువాత ఆయనను విశ్వసించేటువంటి మార్గాన్ని మనకు చూపిస్తుంది అంటారు. తరువాత బెర్నార్డ్ గారి యొక్క బోధలన్నిటిలో కూడా అతి ముఖ్యమైన బోధ ఇదండి నేను ఇప్పుడు చెప్పేది. ఏంటంటే, పాపికి ఆశ కలిగిస్తుంది మరియ తల్లి, పాపికి నిరీక్షణ కలిగిస్తుంది మరియ తల్లి అంటారు ఆయన. ఏంటి అంటే ఆయన అనేది ఏంటంటే, దేవుడు నా పాపాలు మన్నిస్తాడా? నేనింత ఘోర పాపిని కదా, నేను పాపములో పడిపోయాను కదా, ఇంత దారుణమైన పాపాన్ని మరలా చేస్తున్నా కదా, యేసయ్య నా పాపాలు మన్నిస్తాడా, క్షమిస్తాడా అనేటువంటి అనుమానాలు నీకుంటే మరియ తల్లి దగ్గరికి వెళ్ళు, మరియమాత దగ్గరికి వెళ్ళు. ఆ తల్లి నీకు నిరీక్షణ అనే ఆశను కల్పిస్తుంది అంటారు. వినండి ఆయన ఏం చెప్తారు పిల్లకు దేవుని బిడ్డలారా. నేను చాలా పాపాలు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా అనుకున్నప్పుడు మరియ తల్లి దగ్గరికి వెళ్ళు. ఆయన ఏమంటారంటే, నిరాశ చెందవద్దు, మరియ తల్లి వైపు చూడు, ఆమె నిన్ను తన కుమారుడు యేసు దగ్గర తీసుకుని వెళుతుంది తప్పనిసరిగా అంటారు ఆయన మాటల్లో. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, మనము కూడా మన జీవితంలో పాపములో పడిపోయినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు మనలో అనుమానాలు, ఈ అనుమానాన్ని సాతానుడు పెడతాడండి. దేవుడు నా పాపాలు క్షమిస్తాడా, ఇంత ఘోర పాపిని కదా, ఈ నా పాపాలు క్షమించబడు అనే అనుమానాన్ని సైతానుడు పెడతాడు. నా కుమారుడు నీ పాపాన్ని క్షమిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని మరియ తల్లి మనకిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడనై మన పాపములను క్షమించి సమస్త దుష్టత్వము నుండి మనల్ని శుద్ధి చేస్తాడు. బెర్నార్డ్ గారు చెప్పేది ఇదే. మనం పాపాల గురించి బాధపడుతున్నప్పుడు, పాపాల నుంచి బయటపడలేనప్పుడు తల్లి మరియ దగ్గరికి వెళ్ళు. ఆ తల్లి నిన్ను తన కుమారుని వద్దకు తీసుకుని వెళుతుంది. ఒకటి. రెండవది ముఖ్యమైనది, తన కుమారుడు నీ పాపాలు క్షమిస్తాడు అనే ధైర్యాన్ని నీకు ఇస్తుంది. నీ పాపాలు ఆయన దగ్గరికి ఒప్పుకొని ఆయన కృప నుండి పాపక్షమాపణ పొందుకునేటువంటి ఆ కృపను నీకు దయచేస్తుంది మరియ తల్లి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ తల్లి అవును అని చెప్పిన విశ్వాసాన్ని మనం అనుసరించాలి అంటారు బెర్నార్డ్ గారు. దేవుని చిత్తానికి అవును అని చెప్పింది కదా, ఆ విశ్వాసాన్ని మనం అనుసరించాలి మరియ తల్లిని అంటారు బెర్నార్డ్ గారు. ఆయన మాటల్లో చెప్పాలంటే పిల్లరా, దేవుని కృప మన జీవితంలో పనిచేయాలంటే, దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో పనిచేయాలంటే మనము కూడా అవును అని చెప్పాలి. మనము కూడా అవును అని చెప్పాలి. ఏ ఏ సందర్భాలలో అవునని చెప్పాలి? మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు మనల్ని పిలుస్తాడు. కొంతమందిని క్షమించమని పిలుస్తాడు, కొంతమందిని ప్రార్థించమని పిలుస్తాడు, నిజం మాట్లాడమని పిలుస్తాడు, పేదవారికి సహాయం చేయమని పిలుస్తాడు, కుటుంబాన్ని కాపాడు అని పిలుస్తాడు, నన్ను విశ్వసించు అని పిలుస్తాడు. ఈ సందర్భాలలో మనందరము కూడా ప్రభువా అవును నేను చేస్తానయ్యా నువ్వు చేయమన్న పని అని మరియ తల్లిలాగా మనం కూడా చెయ్యాలి అంటారు బెర్నార్డ్ గారు. పిల్లరా, లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, లూకా 11:28లో ఏమని ఉంటుందండి వాక్యం? నా వాక్యాన్ని ఆలకించి ఆచరించు వారే నా తల్లి నా సహోదరులు అంటారు యేసు ప్రభు. నా వాక్యాన్ని ఆలకించి ఆచరించు వారే నా సహోదరులు అంటారు బెర్నార్డ్ గారు. అంతే అంటారు. మరియ తల్లిలాగా మనము కూడా యేసయ్య వాక్యాన్ని ఆలకించి అవును అని ఆచరించాలి. అప్పుడు దేవుని కృప మన జీవితంలో జరుగుతుంది, దేవుని అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి అని పలుకుతాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. బెర్నార్డ్ గారు, పునీత బెర్నార్డ్ గారు ఇచ్చేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సందేశం ఏంటంటే,
మరియ తల్లి ద్వారా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం సులభం. మరియ తల్లి ద్వారా యేసయ్యను చేరుకోవటం సులభం అని చెప్పేది ఇదే. ఆయన మాట్లాడినటువంటి వాక్యాలలో వన్ ఆఫ్ ద ఫేమస్ కొటేషన్స్, when you discuss or speak, nothing has flavor for me if I have not heard the resounding name of Jesus. నువ్వు మాట్లాడినప్పుడు నాతోటి నీ సంభాషణలో యేసయ్యా అనే పదం వినపడకపోతే నాకు అందులో రుచి రాదు అంటాడు. ఎంత గొప్ప మాట కదండి. మన సంభాషణలోనంట ఎప్పుడు కూడా యేసయ్యా, యేసు నామం ఉండాలంటండి. ఆ నామం శక్తి కలిగినటువంటిది కదా ప్రియులారా. కాబట్టి ఆయన చెప్పే మాటలు ఏంటంటే బెర్నార్డ్ గారు ప్రియులారా, మరియమ్మ యేసు వైపుకు నడిపిస్తుంది. మరియమ్మ భక్తి యేసు భక్తి వద్దకు నడిపిస్తుంది. మరియమ్మ వద్ద ప్రార్థన యేసు వద్దకు ప్రయాణం చేసినట్లుగా చేస్తుంది. అందుకే బెర్నార్డ్ గారు మేరియన్ డాక్టర్, మేరియాలజీ డాక్టర్ అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి 16వ బెనడిక్ట్ పాపు గారు పలికిన మాటలు పిల్లరా, పునీత బెర్నార్డ్ గారు మేరియాలజీ, మరియ శాస్త్రంలో డాక్టర్, ఆయన వేదశాస్త్ర పండితుడు అని మనం గుర్తుంచుకోవాలి. నిజమే ప్రియులారా, మనందరము కూడా ముఖ్యంగా కథోలికులం మరియ తల్లిని దేవుడు అని ఆరాధించం. బెర్నార్డ్ గారు మనకి సరి అయినటువంటి మేరియాలజీ, మరియ తల్లి వేదశాస్త్రాన్ని బోధించారు. దేవుడు అని మనం ఆరాధించం మరియ తల్లిని, కానీ మరియ తల్లి మనలో ఆశను కలిగిస్తుంది. మరియ తల్లి మన ప్రార్థనలు నడిపిస్తుంది. మరియ తల్లి మనం బలహీనంగా ఉన్నప్పుడు ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మరియ తల్లి మనల్ని యేసయ్య దగ్గరకు నడిపించేటువంటి నక్షత్రం, స్టార్ ఆఫ్ ద సీ. ప్రియులారా, ఇదిగో ఈనాడు ప్రియులకు దేవునులారా, మరియ తల్లి గౌరవిస్తూ ఆ మరియ శాస్త్రానికి ఆద్యుడు అని చెప్పవచ్చు. మరియ తల్లి, మరియ ద్వారా యేసు ప్రభు దగ్గరికి అన్నాడు. మరియ ద్వారా యేసు ప్రభు దగ్గరికి అన్నాడు బెర్నార్డ్ గారు. మనం కూడా ఆ బెర్నార్డ్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ మరియ తల్లి యొక్క మార్గములో యేసయ్యను చేరుకోవటానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచి వేడుకుందాం. ఆ బెర్నార్డ్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని కృప మనందరి మీద కుమ్మరింప చేయబడాలని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు పునీత బెర్నార్డ్ గారు, సెయింట్ బెర్నార్డ్ ఆఫ్ క్లేర్వో గారి యొక్క పండగను కొని ఆడుకుంటుండగా ఆయన వేదశాస్త్ర పండితుడు, గొప్ప జ్ఞాని, అన్నిటికంటే ముఖ్యంగా మరియ తల్లి భక్తుడు, మరియ శాస్త్ర వేదశాస్త్ర పండితుడు. అయ్యా బెర్నార్డ్ గారా, నువ్వు మరియ తల్లిని ఎంతగానో ప్రేమించావు, మరియ తల్లిని ఎంతగానో గౌరవించావు, మరియ తల్లి ప్రార్థనని ఎంతగానో ఆశ్రయించావు. మేము కూడా మా శ్రమలలో, మా బాధలలో, మా బలహీన సమయాలలో నీవలే ఆ తల్లి మరియ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ యేసయ్యను చేరుకునే కృపను మాకు దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి ఆ బిడ్డలందరినీ ముఖ్యంగా దీవించండి నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా. అమ్మా తల్లి మరియమాత, ఆరోగ్యమాతగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా నీ కుమారుని దీవించమని ప్రార్థించమ్మా. నీ కుమారుని యొక్క గాయపడిన హస్తాలతో తాకమని ప్రార్థించు తల్లి. నువ్వు మిక్కిలి నెనరుగల తల్లివి. నీ శరణుకు పరిగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయం అడిగినటువంటి వారు ఎన్నడూ కూడా చేయి విడవబడరు తల్లి. అంత గొప్ప ప్రార్థన నీ మధ్యస్థ ప్రార్థన. కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నామమ్మా. ఎన్నో కుటుంబాలకి ప్రార్థన అవసరత ఉంది. ఆ కుటుంబాలన్నిటిని దీవించండి. ముఖ్యంగా విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలు, శాంతి లేక సమాధానం లేక మా కొరకు ప్రార్థించండి అయ్యా. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య వివిధ రూపాలలో ఉన్నటువంటి కలతలను తొలగించు తల్లి. కుటుంబాల తల్లివమ్మ నీవు. అదేవిధంగా ప్రత్యేకమైన రీతిలో వివిధ తలంపులతో, కోరికలతో, ఉద్దేశాలతో, ఆశలతో, ఆశయాలతో
ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అమ్మా, నేను నమ్మినటువంటి వారు ఎన్నడూ చేయబడరు. పునీత బెర్నార్డు గారా, నువ్వు మహా గొప్ప పునీతుడు అయ్యా, మా కోసం ప్రార్థించండి, నీ బిడ్డలందరి కోసం ప్రార్థించేయమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక, ఆమెన్. పునీత బెర్నార్డు గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున, ఆమెన్.